ప్రైజ్ ది లార్డ్. క్రిందటి వీడియోలో ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న దేవుని కుమారులు అంటే ఎవరు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే దానికి చాలామంది మంచిగా స్పందించారు. కానీ కొందరు శాపాలు పెడుతూ నీకు కఠినమైన శిక్ష వస్తుంది, నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావని ఇంకా ఏవేవో కామెంట్స్ చేశారు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నది దేవదూతలే, మేము ప్రూవ్ చేస్తాము, దేవదూతలు లైంగికంగా పాల్గొంటారు అని చాలా మాటలు అన్నారు. కానీ ఒక్కదానికి కూడా వాక్య వివరణను ఇవ్వలేదు. నేను అడిగినటువంటి ప్రశ్నలు వేటికి కూడా సమాధానం చెప్పలేదు. నేను ఎవరిని విమర్శించడం లేదు, అలా చేయడం నా పని అసలే కాదు. వాక్యంలో ఉన్నదానిని వాక్యాధారంగా వివరించాలి, అర్థం చేసుకోవాలి అనేటువంటిదే నా ప్రయత్నం. అయితే నేను అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటంటే, బైబిల్ గ్రంథం అంతటిలో దేవదూతలు మానవ రూపంలో ఒక్కసారైనా వచ్చారా? దానికి లేఖనానుసారమైన ఆధారం ఏమైనా ఉందా అని అడిగితే దీనికి వారి దగ్గర సమాధానం లేదు. రెండోది, దేవదూతలు ఆత్మలు, మరి వారికి మానవ శరీరాన్ని ధరించే శక్తి ఉందా అంటే దీనికి కూడా వాక్యాధారంగా సమాధానం చెప్పలేదు. మరొక ప్రశ్న, పడిపోయినటువంటి దూతల్ని దేవుని కుమారులని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా పిలవడం జరిగిందా? అసలు పడిపోయినటువంటి దూతల్ని దేవుని కుమారులని అంటారా? ఒక్కచోటైనా పడిపోయిన దూతల్ని దేవుని కుమారులని బైబిల్ గ్రంథంలో ఉందా అని ప్రశ్నిస్తే దీనికి సమాధానం లేదు. ఒకవేళ దూతలకు మానవ రూపం దాల్చే శక్తి ఉంటే ఈ రోజుల్లో ఎందుకని మానవ రూపంలో రావడం లేదు? అంటే ఆ శక్తి ఇంతకు ముందు ఉండి ఇప్పుడు పోయిందా? దీనికి వాక్యానుసారమైనటువంటి సమాధానం లేదు. మరొక ప్రశ్న, మనుషులు లైంగికంగా పాల్గొనేది సంతానోత్పత్తి కోసం, వంశాన్ని వృద్ధి చేసుకోవడం కొరకు. మరి దేవదూతలకు వంశవృద్ధి, పిల్లలు కనాలి అనేటువంటి కాన్సెప్టే లేనప్పుడు వారు నరుల కుమార్తెలతో వివాహం ఎందుకు చేసుకుంటారు? వారితో పిల్లలు కనాలనేటువంటి ఆలోచన వారికి ఎందుకు వస్తుంది? ఎందుకంటే దేవుడు దేవదూతల్ని సృష్టించినప్పుడు ఒకేసారి ఎంతమంది దూతలు కావాలనుకుంటే అంతమందిని సృష్టించాడు. దూతలేమీ వివాహం చేసుకొని పిల్లల్ని కనే ప్రాసెస్ అనేటువంటిది దేవదూతలకు లేదు. అందుకే పరలోకంలో వివాహం లేదు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు కూడా చెప్తారు. మనుషులమందరం కూడా ఆది జంట అయిన ఆదాము అవ్వ నుండి వచ్చాము. సంతానోత్పత్తి అవసరం లేనప్పుడు దేవదూతలు నరుల కుమార్తెలను ఎందుకు వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉంది? దీనికి కూడా వాక్యానుసారమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయంలోని దేవుని కుమారులు దేవదూతలు అనడానికి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్క ఆధారం కూడా లేదు. అయితే దేవదూతలు దేవుని కుమారులు అని చెప్పేవారు చూపించేటువంటి మరొక బలమైన వాక్యం ఏంటంటే యోధా పత్రిక 6-7 వచనాలను చూపిస్తూ ఉంటారు. సరే, యోధా పత్రికలోని 6-7 వచనాల యొక్క అర్థమేమిటో కూడా మనం తెలుసుకుందాం. యోధా పత్రిక 5-7 వచనాలని గనక మనం చదివినట్లయితే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఈ వచనాలను చూపించి 6వ వచనంలో తమ నివాస స్థలమును విడిచిన దూతలని ఉంది. అంటే వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చి నరుల కుమార్తెలతో పాపం చేశారు అని అర్థం అని అంటారు. అందుకే దేవుడు వారిని బంధించాడు అని చెప్తారు. అదేవిధంగా 7వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణముల వారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాల వారు వీరి వలనే, అంటే 6వ వచనంలో చెప్పబడినటువంటి దేవదూతల వలె వ్యభిచారం చేశారని పరశరీరానుసారులు అంటే దేవదూతలు అని చెప్తారు. వీటికి లేఖనానుసారమైన అర్థాలేంటో మనం చూద్దాం. మొదటిగా బైబిల్ గ్రంథంలో ఏ అధ్యాయాన్నైనా ఏ గ్రంథాన్నైనా చదివేటప్పుడు
గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వాక్యం యొక్క కాంటెక్స్ట్లోనే చదవాలి, అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్ను దాటి అంటే సందర్భానుసారాన్ని దాటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అపార్థాలు, అసత్యాలు చలమని అవుతాయి. ఇక యూదా పత్రిక విషయానికి వస్తే, యూదా పత్రికను విశ్వాసులను ఉద్దేశిస్తూ సంఘములో జొరబడి ఉన్న భక్తిహీనుల విషయమై వారు చేస్తున్నటువంటి కామపూరితమైనటువంటి క్రియల విషయమై జాగ్రత్తగా ఉండమని హెచ్చరికగా యూదా ఈ పత్రికను రాయడం జరిగింది. 4వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ వచనాన్ని మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, యూదా పత్రికను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తిహీనులైనటువంటి ప్రజల గురించి, వారు చేస్తున్నటువంటి పాపమును గురించి, కామపూరితమైనటువంటి విషయాలను గురించి హెచ్చరికగా రాస్తూ ఉన్నాడు. ఇలాంటి విషయాల్ని చెప్తూ దేవుడు పాపం చేసినటువంటి వారిలో ఎవరినీ విడిచిపెట్టక శిక్షించాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగ్గురు గురించి ప్రస్తావిస్తూ రాస్తాడు. 5వ వచనంలో మనం చదివితే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తే వారిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు, వారిని కూడా శిక్షించాడు అని. 6వ వచనంలో మనం చదివితే, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు పాపం చేసినా కానీ వారిని కూడా విడిచిపెట్టకుండా వారిని శిక్షించాడని. 7వ వచనంలో సొదొమ ప్రజలు అంటే అన్యజనులు వీరు పాపం చేసినా కానీ దేవుడు విడిచిపెట్టలేదని, అందరికీ తీర్పు తీర్చాడు అనేటువంటి విషయాన్ని తెలియచేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు. ఇక్కడ వీరి వలనే అంటే ఈ అధ్యాయంలో చెప్పబడుచున్నటువంటి భక్తిహీనుల గురించి వ్రాయబడినటువంటి మాట, కానీ వీరి వలనే అంటే 6వ వచనంలో చెప్పబడినటువంటి దేవదూతలను గురించి కాదు. కూడా మనం చదివితే, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ వీరిని అంటే ఎవరు? ఈ అధ్యాయంలో చెప్పబడుచున్నటువంటి భక్తిహీనుల గురించే. అదేవిధంగా 12వ వచనంలో కూడా వీరును అనేటువంటి మాటను మనం గమనిస్తాం. ఇంకా మనం క్షుణ్ణంగా చదివితే 7వ వచనంలో వీరి వలనే వ్యభిచారం చేసింది దేవదూతలే అని గనక చెప్తే, మరి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని ఉంది, కానీ వారితో వ్యభిచారం చేశారని ఆదికాండం 6వ అధ్యాయంలో వ్రాయబడలేదు. వ్యభిచారం, వివాహం ఒకటే అవుతుందా? అవ్వవు కదా. ఇంకా చూస్తే ఒకరిని వివాహం చేసుకున్నా, ముగ్గురిని వివాహం చేసుకున్నా అది వివాహమే అవుతుంది, కానీ వ్యభిచారం అవ్వదు. మరి ఆదికాండం 6వ అధ్యాయంలోనేమో దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని ఉంది, కానీ వ్యభిచారం చేశారు అని లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ యూదా పత్రికలోని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి మరొక పదం ఏంటంటే, పరశరీరానుసారులైనందున అనేటువంటి మాటను కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ మాట యొక్క అర్థాన్ని కూడా మనం గమనిస్తే, దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పినటువంటి మాట ఏంటంటే, భార్యాభర్తలు కలిసినప్పుడు వారిద్దరూ ఏక శరీరము అవుతారు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. భార్యాభర్తల సంబంధంలో వారిరువురూ కాకుండా ఉన్నటువంటి వేరే వ్యక్తి ఎవరైనా సరే వారు పరశరీరులు అవుతారు. ఇంకో విషయాన్ని కూడా మనం గమనిస్తే, 7వ వచనంలో వీరి వలనే అనే పదం దగ్గర దేవదూతల వలనే అనే పదాన్ని పెట్టి ఒకసారి చదివితే, అంటే సొదొమ గొమొరాలో ఉన్నటువంటి ప్రజలు కూడా పరశరీరులతో వ్యభిచారం చేశారంటే సొదొమ గొమొరాలో ఉన్నటువంటి ప్రజలు కూడా దేవదూతలతో పాపం చేశారనా? ఎందుకంటే పరశరీరం వంటి దేవదూతలు అని చెప్పినప్పుడు సొదొమ గొమొరాలో ఉన్నటువంటి ప్రజలు కూడా పరశరీరులతో వ్యభిచారం చేశారనేటువంటి మాట అక్కడ ఉంది. కాబట్టి ఆ పరశరీరులు దేవదూతలు అవుతారా? అవ్వరు కదా. ఒకవేళ దేవదూతలు అయితే మరి సొదొమ గొమొరా ప్రజలు కూడా నెఫీలీలను కని ఉండాలి. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా సొదొమ గొమొరాలో ఉన్నటువంటి ప్రజలు దేవదూతలతో కలిశారని కానీ,
వారికి నెఫీలీలు పుట్టారని కానీ ఎక్కడ కూడా మనకు ఒక్క ఆధారం కూడా ఉండదు. అందుకే మనం ఏ విషయాన్నైనా సరే ఆ వాక్యాన్ని ఆ వాక్యం యొక్క కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. ఇదే 7వ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చదివినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో యూదా పత్రిక 7వ వచనంలో పరశరీరం అనేటువంటి మాటకు అదర్ ఫ్లెష్, మరొక ట్రాన్స్లేషన్లో అన్యాచురల్ డిజైర్ అని ఉంటుంది. సొంత భార్య, సొంత భర్త కానటువంటి స్త్రీ అయినా పురుషుడైనా అదర్ ఫ్లెష్ లేదా పరశరీరం అవుతుంది. అదేవిధంగా పురుషునితో పురుషుడు, స్త్రీలతో చేసేటువంటిది అన్యాచురల్ డిజైర్ అవుతుంది. 6వ వచనానికి 7వ వచనానికి లింక్ పెట్టి చదివితే అది ఆ పత్రిక యొక్క అర్థాన్నే మార్చివేస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులంటే దేవదూతలు అని చెప్పేటువంటి వారు చూపించేటువంటి ప్రతి లేఖనం కూడా తప్పుగా అర్థం చేసుకున్నటువంటి సందర్భంలోనే మనకి కనపడుతుంది. వాక్యానుసారంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. ఇంకా ఆ తర్వాత ఏ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారనేటువంటిది మీరే నిర్ణయం తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, మీరు ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలన్నా కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.